బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనము చాలా విషయాలు తెలుసుకోవాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టుక నుంచి మరణించే వరకు ఎన్నో అడ్డంకులు సృష్టించిన, సునామీలు సృష్టించిన, అలజడులు రేపిన తట్టుకొని నిలబడ్డాడంటే, ఆ నిలబడుతూ మనల్ని కూడా నిలబెట్టాడంటే చెప్పలేనంత మహానుభావుడని చెప్పాలి. ఇదే విధంగా ఒక ఆడస్త్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లలని త్యాగం చేశాడు. రేపు నాకు వచ్చే ఈ తరం నా పిల్లలే అని చెప్పేసి తన జీవితం అంతా మన కోసం త్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని నిలువెల్లా మనము తెలుసుకున్నప్పుడే వాళ్ళ అడుగుజాడలో మనం నడవగలుగుతాం. వాళ్ళ విషయాలపై కరెక్ట్ అవగాహన పెంచుకొని వాళ్ళ విషయాలను మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అదేవిధంగా మహిళల కోసం మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రి పదవిని వదిలిపెట్టారు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఒక మగ మనిషి వెనుక ఒక ఆడది కష్టం ఉంటుంది. మగ మనిషి విజయం సాధించాలంటే దాని వెనుక మన రమాబాయి తల్లి ఎంతో చక్కగా సహకరిస్తూ ఊటలు లేకుండా పస్తులున్న తన ఫ్యామిలీని త్యాగం చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసే ప్రతి పని విలువైననే అని చెప్పి మా తల్లి కన్నీళ్లు పెట్టుకొని తినక గడిపిన కూలితోన వచ్చిన పైసలతో బాబాసాహెబ్ అంబేద్కర్ కు చాలా సహకరించింది. మరి ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడానికి చదువు కూడా దూరమే ఉండాలని ఆలోచన చేస్తూ ఆ రోజు బ్రాహ్మణిజం, నాయన నువ్వు కూర్చోవడానికి ఛాయిస్ లేదు, నువ్వు వినడానికి ఛాయిస్ లేదు, నువ్వు బయటలో కూర్చో అని బాబాసాహెబ్ అంబేద్కర్ వెలివేశారు. జ్ఞానం నీ సొత్తు కాదు, జ్ఞానం అందరి సొత్తు, జ్ఞానం కోసం మనందరం పయనించాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు, ఉద్దేశాలు మనందరినీ ఈ స్థాయిలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నామంటే ఆయన ఘనతమే. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కు పుట్టిన సంతానం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ 1931 రౌండ్ టేబుల్ సమావేశంలో పోయినప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తన పిల్లలు అయ్యా మన పిల్లలు చనిపోయాడు మనం రండి అయ్యా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, అమ్మా నేను ఇక్కడ మీటింగ్ లో ఉన్నాను, మన పిల్లలు చనిపోతే నువ్వు దానం చెయ్యి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అయితే అప్పుడు మా తల్లికి రమాబాయి గారికి కనీసం దహన సంస్కారాలకు కూడా పైసలు లేకుండా కన్నమంతా నెత్తి మీద బరువులు పెడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆ తల్లికి కనీసం బాబు చనిపోయినప్పుడు కూడా గుడ్డ వేసుకోవడానికి గద్దెంతరం లేదు. జ్ఞానం, ఎందుకంటే ఆ బాబు చనిపోయినప్పుడు తన బట్ట వేయాలంటే ఆ బట్ట కూడా రమాబాయి తల్లి కొంగు చింపి ఆ బట్ట మీదేసి మరి ఇంత త్యాగం గొప్పగా చేశారే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచనలో మనం ముందుకు పోవాలనుకున్నా ఆలోచనలో మాట్లాడాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మహనీయుల గురించి తెలుసుకుంటూ ముందరికి వెళ్ళాలి. అప్పుడే మనం